ఇంకో పక్క ఇంటింటికి గ్యాస్ 572 ఉన్నాయి, 32 లేవు. ఆ 32 కూడా శాంక్షన్ చేయమంటున్నా. ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చాయి, 321 మందికి ఉన్నాయి, 283కు లేవు. వాళ్ళకు కూడా ఇమ్మని కోరుతున్నా. ఇంకో పక్క ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందిని అధిగమించాలి. మనకు జేజేఎం కూడా పోయిన గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యంతో అది కూడా పూర్తి కాలేదు. అందుకని దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం. అది వచ్చే వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం. దీన్ని ప్రత్యేకమైన స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తాం. 2750 మీటర్లు సీసీ రోడ్లు అయినాయి, ఇంకొక 2430 మీటర్లు కావాలి. ఈ సంవత్సరమే శాంక్షన్ చేయండి, పూర్తి చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నాను. డ్రైన్స్ కూడా, మరుగు కాలువలు కూడా పూర్తి చేయాలి. ఇది ఎంత అవుతుందో వేసి పూర్తి చేయాలి. 122 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అదే మరి మీ గ్రామంలో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్, ఇండ్లలో ఉండే చెత్త కానీ, మన వాడే మురుగునీరు కానీ, మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్గా చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ కలిసి మీరు కూడా చేయాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఇవి కాకుండా స్కూల్ కానీ, అదే సమయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, లేకపోతే ఏఎన్ఎం సెంటర్ కానీ ఏమేమి అవసరం ఉన్నాయో అంగన్వాడీ, అవన్నీ కూడా మనం పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా మీరు ఒకసారి చూస్తే మన ఉద్దేశం ప్రతి ఒక్క గ్రామానికి ఇంటికి కావలసిన అవసరాలన్నీ ఇస్తాం. అదే సమయంలో గ్రామానికి కావలసిన అవసరాలు ఇస్తాం. ఇంకా మీకు మిగిలేది మీ జీవన ప్రమాణాలు పెంచాలి. కొంతమందికి భూములు ఉంటాయి, కొంతమంది సముద్రం పైనే ఆధారపడతారు, వేరే ఆదాయం ఉండదు. మీకు ఆదాయం ఎట్లా పెంచాలనే దానిపైన ఈరోజు